అదేవిధంగా తెలంగాణలో భారీగా ఐపీఎస్లు బదిలీ. లాజిస్టిక్స్ ఐజీగా గజారావు భూపాల్, మరి ఇంటెలిజెన్స్ డిఐజీగా ఆర్ భాస్కర్ అని కూడా ప్రచురించారు. ఇక పాలమూరును అభివృద్ధి చెందిన జిల్లాగా తీర్చిదిద్దుతా. ప్రాజెక్టులకు అనుమతులు నిధులు తెచ్చేందుకే ప్రధాని మోడీని కలుస్తున్నా. ఎన్నికలప్పుడే రాజకీయాలు చేస్తాం, తర్వాత ప్రజల కోసం పనిచేస్తాం. నాకెవరూ శత్రువులు లేరు. రాజకీయ ప్రత్యర్థులను ఎన్నికల్లో ఓడించాను. ఎన్నికల తర్వాత నాకు ఎవరి మీద కోపం లేదు, శత్రుత్వం లేదు. పేదరికం, నిరక్షరాస్యత మాత్రమే మనకు శత్రువులుగా భావిస్తా అని సీఎం రేవంత్ రెడ్డి చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం కోసం అవసరమైతే నేను తగ్గుతాను, ప్రధానమంత్రిని కలుస్తాను. కేవలం రాష్ట్రం సౌభాగ్యంగా ఉండడానికి, రాష్ట్రం కోసం నిధులు తీసుకురావడానికి మాత్రమే నేను కలుస్తాను. రాజకీయాలు అప్పుడు మాత్రమే చేస్తాం, ఎన్నికలప్పుడే. ఇప్పుడు మాత్రం ప్రజల కోసం పాలన చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ఇక వెనుకబడిన జిల్లాలుగా ఇంకెంతకాలం అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజీ పడబం, నాకెవరూ శత్రువులు లేరు. పాలమూరు సభలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఒకప్పుడు తట్ట పని, మట్టి పని, పార పని వలసలు వెళ్లిన పాలమూరును తెలంగాణలోనే అత్యంత అభివృద్ధి చెందిన జిల్లాగా తీర్చిదిద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి తెలంగాణ పర్యాటకులకు వచ్చేవారు మరి తప్పనిసరిగా పాలమూరు జిల్లాలను సందర్శించేలా అభివృద్ధి చేయాలన్నది తన కళని చెప్పారు. త్వరలోనే నా కళలు నెరవేర్చుకుంటానని చెప్పారు. ప్రజాపాలన ప్రగతిబాట కార్యకలాపాల్లో భాగంగా మహబూబ్నగర్